పూరా లోకల్. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సవరణ ద్వారా అధ్యక్ష, గతంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ 50% ఏదైతే 34% చేయాలన్న వాళ్ళ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు సార్ ఆ రోజు హైకోర్టులో. ఇప్పుడు మళ్ళొక్కసారి అడ్డుకోరన్న గ్యారంటీ ఏమైనా ఉందా? ఈసారి చేసేటువంటి అమెండ్మెంట్ కూడా ఖచ్చితంగా అడ్డుకుంటారు వాళ్ళు. అడ్డుకున్నప్పుడు మేము ఎవరి మొహం చూడాలి? మా బీసీలు ఎటువైపు చూడాలి సార్? అప్పుడు మాకు ఎట్టి పరిస్థితిలో ఇది ముందుకు పోతుంది అనేటువంటి ఆలోచన లేదు. మీ కళ్ళ ముందున్నటువంటి అన్ని అంశాల్లో బీసీ డిక్లరేషన్ ని ఉన్నది ఉన్నట్టుగా ఈ 42% మీరు సాధ్యమైనంత వరకు మీ ప్రయత్నం చేస్తూనే మిగతా అంశాల మీద ఫోకస్ పెట్టాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం సార్. అలాగే ఇదే బీసీలకు సంబంధించినటువంటి విషయంలో ముదిరాజులను అధ్యక్ష, ఇదే కామారెడ్డి డిక్లరేషన్ లో మా ముదిరాజ్ సోదరులను GOMS నెంబర్ 19/2/2009 పునరుద్ధరణ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అధ్యక్ష. ఇందులో BCDలో ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఈ బీసీ బిడ్డలను, ఈ ముదిరాజ్ బిడ్డలను BCD నుంచి BCAలోకి అధ్యక్ష మా ఇంకో అరల నుంచి ఇంకో అరలకు వస్తాంటారు తప్ప వాళ్ళు ఇంకో దాంట్లో పోయి గుంజుకుంటామని చెప్తలేరు అధ్యక్ష. ఈ ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేస్తలేరు అధ్యక్ష? ఇది సుప్రీంకోర్టు అడ్డం పడతా ఉందా? దీనికి ఏమైనా పార్లమెంట్ అడ్డం పడతా ఉందా? దీనికి ఏమైనా కోర్టులు అడ్డం పడతా ఉన్నాయా? రాజకీయ పరమైనటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని ఇది చేయొచ్చు అధ్యక్ష. ఇది చేయకుండా ఇది అట్లే పెట్టింది. గంగపుత్రుల విషయంలో కూడా ఇదే పరిస్థితి అధ్యక్ష. ఇవాళ గీత కార్మికులకు మనము వైన్ షాప్లలో రిజర్వేషన్ అని చెప్పి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టే కాడ మా గీత కార్మిక, మా గౌడ సోదరులకు అవకాశాలు కల్పించండి. ప్రైవేట్ కాంట్రాక్ట్ల దగ్గర అధ్యక్ష 42% రిజర్వేషన్ కాంట్రాక్ట్లు ఇచ్చే కాడ ఈ బీసీలకు ఇవ్వంగా ఏ చట్టం అడ్డుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. మీరు వాళ్ళని పైకి తీసుకురావడానికి మీ కళ్ళ ముందు అనేకమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇది చేయకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం 42% బీసీ రిజర్వేషన్ పేరుతోనే మమ్మల్ని తిప్పడం ద్వారా లాభం ఏముండదు అధ్యక్ష. మీరు చేయాల్సిన ప్రయత్నం చేస్తూనే ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మత్స్యకారుల హక్కులకు సంబంధించి మత్స్య సామాజిక వర్గాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు త్వరితగతిన ప్రయత్నం చేస్తామన్నారు అధ్యక్ష. అదెటుపోయిందో అయితే గొర్రెల స్కీమ్ ను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 100 రోజుల్లోనే 2వ విడత గొర్రెలు పంపిణీ చేస్తామన్నారు అధ్యక్ష. 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ఎటుపోయిందో కానీ ఇక్కడ మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో దోషులైనటువంటి వాళ్ళని ఇవాళ ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టలేకపోయింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తా ఉంది అధ్యక్ష.